జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నగారా మోగింది. కోర్స్ జమ్మూ కాశ్మీర్ ఒక 3 దశల్లో ఎన్నికలు జరగబోతుంటే హర్యానాలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. వాస్తవంగా మహారాష్ట్రలో కూడా జరగాలి. గతంలో మహారాష్ట్రకు హర్యానాకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కానీ ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్ని తర్వాత షెడ్యూల్ ప్రకటించబోతున్నారు. 2 రాష్ట్రాలు మహారాష్ట్ర హర్యానా 2 రాష్ట్రాల అసెంబ్లీల టర్మ్ నవంబర్లో ముగుస్తుంది. ఒకే దేశం ఒకే ఎన్నికలు కావాలి, 1 నేషన్ 1 ఎలక్షన్స్ అని ఎర్రకోట బురుజులపైకి వెళ్ళి రెడ్ ఫోర్ట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ దేశాన్ని ఉద్దేశించి చెప్పిన వితిన్ అవర్స్ ఒకేసారి జరగాల్సిన ఎన్నికలను వేరువిడిగా ప్రకటించారు. అందువల్ల చెప్పేదానికి చేసేదానికి ఎంత తేడా ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ. మరి ఒకే దేశం ఒకే ఎన్నిక కావాల్సిన వారు హర్యానాలో మహారాష్ట్రలో ఒకటేసారి ఎన్నిక పెట్టచ్చు కదా, కానీ గ్యాప్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో మనందరికీ తెలుసు. కారణాలు ఏం చెప్తున్నారంటే మహారాష్ట్రలో వర్షాలు బాగా పడుతున్నాయి, అలాగే గణేష్ చతుర్థి పండుగ ఉంది, ఇతర పండుగలు ఉన్నాయి. సో మహారాష్ట్రలో ఈ కారణాల రీత్యా వెంటనే షెడ్యూల్ భద్రతా కారణాలు. మరి మహారాష్ట్రలో హర్యానాలో ఒకేసారి ఎన్నికలు జరపడానికి సెక్యూరిటీ ప్రాబ్లం వస్తే దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపడానికి ఇంకెంత సెక్యూరిటీ ఛాలెంజ్ ఉంటుంది? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎలాగో కలిసే ప్రకటించారు, ఇక అదనంగా మహారాష్ట్ర కూడా కలపాలి. మా 3 రాష్ట్రాలు ఎన్నికలు ఒకేసారి జరపాలంటే సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉంటాయి అనేది ఇప్పుడు వివరణ, ఎన్నికల కమిషన్ అధికారిక వివరణ. మరి దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపడానికి సెక్యూరిటీ ఛాలెంజ్ ఉండదా? అంటే ఎంత కన్వీనియంట్గా రాజకీయ నాయకత్వం చెప్పిన దానికి తానా అంటే తందానా అంటూ మాట్లాడతారు ఎన్నికల సంఘం కూడా. ఇందుకు ఉదాహరణ. మరి ప్రధానమంత్రి ఒకవైపు ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నప్పుడు మరి ఎన్నికల కమిషన్ కోరొచ్చు కదా, ఎందుకయ్యా ఇన్ని దశల్లో ఎన్నికలు జరుపుతారు? జమ్మూ కాశ్మీర్ అంటే భద్రతాపరమైన కారణాలు ఉన్నాయి, 3 దశల్లో ఎన్నికలు జరిపారు. కానీ మహారాష్ట్ర హర్యానా కలపచ్చు కదా, ఒకేసారి ఎన్నిక జరిపితే ఈ ప్రభుత్వం పూర్తిగా ఎన్నికలపైనే ఆలోచించాల్సిన అవసరం ఉండదు కదా అనొచ్చు. కానీ ప్రైమ్ మినిస్టర్ అనడు, బీజేపీ అనదు. కానీ ఒకే దేశం ఒకే ఎన్నిక కావాలి అంటారు. అసలు రాజకీయం ఏంటంటే మహారాష్ట్ర హర్యానా రెండిట్లో కూడా బీజేపీ సీరియస్ ఛాలెంజ్ ఎదుర్కోబోతోంది. అందువల్ల భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇక్కడ అక్కడ ఫుల్ స్థాయిలో క్యాంపెయిన్ చేయడానికి వీలుగా ఆ ఎన్నికల్ని డీలింగ్ చేశారు. హర్యానా జమ్మూ కాశ్మీర్ కలిపారు కానీ హర్యానా మహారాష్ట్రం కలపలేదు. ఎందుకంటే ఇటీవల లోక్సభ ఎన్నికల సమయంలో కూడా హర్యానాలో మహారాష్ట్రలో 2 చోట్ల కూడా బీజేపీ సీరియస్గా దెబ్బతిన్నది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో బాగా దెబ్బతిన్నది. మా కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే చాలా బలమైన పోటీ ఇచ్చి 48 లోక్సభ సీట్లో 30 గెలుచుకున్నారు. బీజేపీ, ఏక్నాథ్ షిందే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలు బాగా దెబ్బతిన్నాయి. సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అంత సులభం కాదు ఎన్డీఏకు. వాతావరణం ఎన్డీఏకు అనుకూలంగా లేదు అని కూడా వార్తలు వస్తున్నాయి. హర్యానాలో కూడా దెబ్బతిన్నారు. హర్యానాలో రైతుల ఆందోళన, అగ్నివీర్ లాంటి సమస్య, రెస్లర్ల ప్రొటెస్ట్లు ఇవన్నీ కూడా లోక్సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీశాయి. 2019లో 10కి 10 సీట్లు హర్యానాలో బీజేపీ గెలిస్తే ఈసారి దెబ్బతిన్నది. అక్కడ ఆల్రెడీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఇటీవల జరిగిన ప్రీపోల్ సర్వేలో కూడా కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో అసెంబ్లీ ఎన్నికలు గెలవవచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్లో బీజేపీ అధికారంలోకి రావడం అనేది అంత సులభం కాదు. జమ్మూలో బీజేపీకి బలం ఉంది కానీ కాశ్మీర్లో బలం లేదు. అక్కడ కూడా అధికారం రావడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నా అక్కడ ఛాలెంజెస్తో కూడుకున్నది. ఒకవేళ వచ్చినా గతంలో లాగా పీడీపీతో కలిసి రావాల్సిందే తప్ప విడిగా వచ్చే అవకాశం లేదు. అన్నిటికీ మించి పెద్ద సవాల్ మహారాష్ట్ర. ఎందుకంటే మహారాష్ట్రలో గనక ఓడిపోతే జాతీయ రాజకీయాలపైన ప్రభావం పడుతుంది. ఇప్పుడు మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీ లాంటి పార్టీలు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నాయి. అందుకే వారు మీరు గమనించండి, అదానీ ఈ హిండెన్బర్గ్ తాజా నివేదిక సెబీకి అదానీకి మధ్య లింకుల గురించి వచ్చిన ఆచితూచి జేడీయూ, తెలుగుదేశం వాళ్ళు స్పందిస్తున్నారు. ఇప్పుడు సెక్యులర్ సివిల్ కోడ్ అన్న దానికి కూడా ఆచితూచి స్పందిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న వివిధ పక్షాలు ఆల్రెడీ ఉన్న పార్టీలు, రేపు చేరాలనుకునే పార్టీలు కూడా
ఈ అసెంబ్లీ ఎన్నికల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ బలం సొంతగా 303 నుంచి 303 నుంచి 240 సీట్లకు పడిపోయాక సొంతగా గత 2 లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ ఉన్న బీజేపీ మొదటిసారి మూడోసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఈసారి మిత్రపక్షాల మద్దతు లేకుండా అధికారంలో ఉండే పరిస్థితి లేదు. ఇలాంటి కాంటెక్స్ట్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక హర్యానా ఎన్నికల్ని మహారాష్ట్ర ఎన్నికల్ని డీకపుల్ చేశారు, విడగొట్టారు. కానీ విచిత్రం ఏంటంటే ఒకే దేశం ఒకే ఎన్నిక కావాలి అని ప్రధానమంత్రి రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడిన 24 గంటల్లోనే కలిసి జరపాల్సిన ఎన్నికలను విడగొట్టి జరుపుతున్నది ప్రభుత్వం. అందువల్ల చెప్పే మాటలకు చేసే పనులకు ఎంత తేడా ఉంటుందో దానికి ఇదొక చక్కటి ఉదాహరణ.